బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? గ్రీకు జానపద గాథలు, ఆఫ్రికన్ జానపద గాథలు అట్లాంటివి అప్పుడప్పుడు చెప్పుకున్నాను. అవునవును. ఓ గ్రీకు జానపద గాథ చెప్తా. పూర్వం ఓ రాజకుమారుడికి పెళ్లి చూపుల కోసమని బోల్డని సంబంధాల ఫోటోలు వచ్చాయి. అందులో ఒక ఫోటో ఆయన భలే నచ్చింది. చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటానని ఫ్రెండ్స్కి అందరికీ చూపించేట. చూపిస్తే ఈ ఫ్రెండ్స్లో ఒకళ్ళిద్దరు మంత్రి గారి కుమారులు ఉన్నారు. వాళ్ళు ఆ రాజకుమార్తె వివరాలన్నీ తెప్పించారు. తెప్పించి, ఓరు బాబు, ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు, ఈ అమ్మాయిని చేసుకుంటామని వెళ్ళిన వాళ్ళలో ఎవరు తిరిగి రాలేదుట, అక్కడ ఏదో ఉంది ఆ ఊళ్ళల్లో రహస్యం, వద్దన్నారు. వద్దంటే ఇతను అన్నట్టు అప్పుడు చూడంగానే తొట నచ్చింది. తొలుత చూసేసరికి నచ్చింది. నచ్చిన పిల్లని చేసుకోలేని రాజపుటకెందుకు, అదే కదా, అదేమిటో చూసి నేను ఆ పిల్లనే చేసుకుంటానన్నాడు. వాళ్ళు వీళ్ళు వద్దన్నారు. రాజుగారు ఏమన్నాడంటే, నేను చేసుకొని నువ్వు వెళ్తాడు అని చెప్పి సరే వెళ్ళమన్నారు. అప్పట్లో ఈ ఫోటోలు ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి కూడా 6 నెలలో 10 నెలలో పట్టేది. రాజకుమారుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా అంతే సమయం పడుతుందా? కరెక్ట్గా వివరాలు ఎవరికీ తెలియదు. వేగ్గా తెలుసు ఆ ఊరు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు. సరే, రాజకుమారుడు బయలుదేరాడు. ఇది ఒక గ్రీకు దేశం. ఇతను ఆ ఊర్లో ఆ రాజ్యంలోకి అడుగు పెట్టేసరికి ఆ మొదటి రహదారుల్లోనే ఒక గుంపు కనపడింది అబ్బాయికి. ఏమిటో మాట్లాడుకుంటున్నారు, ఏమిట్రా అని చూశాడు. చూస్తే ఒకడు రకరకాల పిట్టలు అమ్ముతున్నాడు, ఇంతంత పంజరాల్లో పెట్టి. అన్నీ అయిపోయినాయి, ఒకే ఒక పెట్టను. పంజరం భలే బాగుంది. ఆ పిచ్చుక దాంట్లో ఉన్న పక్షి కూర్చుని దాని మీద వేళ్లాడే దాని మీద కూర్చుని ముక్కు లోపల పెట్టుకుని కూర్చుంది. అదేం పక్షో తెలియటల్లా. కానీ అక్కడ అన్ని బుల్బుల్స్ అవి ఇవి కొనుక్కున్న వాళ్ళు 2-3 నిలబడి ఒకళ్ళిద్దరు దాని మీద డిస్కషన్ పెడుతుంటే, ఈ లోపలున్న ఫలానా పిచ్చి వస్తువు పక్షి కూడా బుల్బుల్లేనని భావించాడు రాజకుమారుడు. ఏమనుకున్నాడు, ఎవరు తోడు లేకుండా వచ్చాము, ఓ మాట్లాడే పక్షిని కనుక కొనుక్కుంటే ఈ బుల్బుల్స్ అవి కిచుకిచు పాడుతూ ఉంటాయి, కొంచెం కాలక్షేపంగా ఉంటుంది, మరీ ఒంటరిగా లేకుండా ఉంటామని వాడేదో రేటు చెప్తే ఆ రేటుకి డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాడు. ఓకే. తీరా ఆ గుంపు బోళ్ళంత సమూహం ఉంది కదా, ఆ పక్షిని బాగా చూడ్డానికి ఇతనికి తెలియలే. యువతలకు వచ్చి ఓ సత్రం గదిలో చేరి చూసేసరికల్లా అదొక మామూలు పిచ్చుక. అదేదో బంగారు పంజరంలాగా కనపడుతుంది. మామూలు చెక్క పంజరమే, పుల్లలతో కట్టింది, దానికి బంగారపు రంగు వేశారు. ఓకే. ఓరిని అది చూసి అనుకున్నాడు, పోసి ఇది మామూలు పిచ్చికే, ఊర పిచ్చికి అంత రేటు ఇచ్చాను తెలివి తక్కువగా, ఒట్టి రాగానే ఊళ్ళోకి రాగానే నష్టపోయామే, పని ఏమవుతుందో మంది అనుకున్నాడు. పైకే అన్నాడు. అనగానే అందులో ఉన్న పిచ్చికంది, ఏం పర్వాలా, నన్ను తీసుకున్నందుకు నువ్వేం నష్టపోవు, నీకు లాభం చేకూరుస్తా నేను అనేసరికి ఆశ్చర్యపడి, ఊసి నీ పిచ్చిక, నీకు మాటలు వచ్చా అన్నాడు. చాలా వచ్చు నాకు, ఓ పని చెయ్యి, ఈ పంజరాన్ని తీసి పక్కన బారి, నన్ను నీ జేబులో పెట్టుకో, నీకు కావలసిన పని చేస్తాను నేను అని చెప్పింది. సరే, కొన్నది పిచ్చిక, అది పంజరంలో ఉన్నా జేబులో ఉన్నా ఒకటే, అది ఎగిరిపోతుందేమో అని అనిపించలే. దాని మాటలకు లోబడ్డాడు రాజకుమారుడు. ఆ పంజరం తీసి పక్కన బారేసి, ఆ పిచ్చిక ఎంత ఉంటుంది, అది ఇంతే ఉంటుందిగా, అతను వేసుకున్న కోటు జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక సరే, ఆ సత్రంలో ఏదో వ్యవహారం భోజనం చేశాడు, కాస్త అలసట తెచ్చుకుని రాజభవనానికి బయలుదేరాడు. రాజకుమార్తెని పెళ్ళాడ కోరి వచ్చానని చెప్పాడు. చెప్పేసరికల్ సరే, ఈ బయట ఉన్న సైనికులు వాళ్ళు రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజుగారు మంచి గంభీరంగా ఉన్నాడు. అని అన్నాడు, అబ్బాయి, మా అమ్మాయి 7 సంవత్సరాల నుంచి మాట్లాడటల్లా, ఎందుకు మాట్లాడుతో తెలియదు, మా పిల్లని మాట్లాడిచ్చిన వాడికే ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఒక లొసుగుంది, నువ్వు లోపలికి వెళ్తావు, మాట్లాడిస్తే సరే, మాట్లాడించలేదనుకో నువ్వు మా పిల్లని చూసి బయటికి వెళ్ళిపోతావు. ఓహో కదా, కాబట్టి నువ్వు మాట్లాడించలేకపోతే పేకొత్తరిస్తాం. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరికీ అదే పని చేసాం. బాగుంది. మరి లేకపోతే రాజకుమార్తె చూడ్డానికి వస్తాడు ఒక్కొక్కడు, చూసి అలా ఉంది ఇలా ఉంది, నేను ముక్కు వంకర మూతి వంకర చెప్పడు, అదే కదా చెప్తాడు, బొమ్మలేసేస్తారు ఇంకొకళ్ళు. అందుకని మేము అవకాశం ఇవ్వం, తల ఉత్తరించుకోవడానికి సిద్ధపడితేనే రా. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు వెనక్కి. కానీ కొంతమంది రాజకుమారులు రాచపుటకనుకో, వాడు ఏమనుకుంటాడు, చచ్చినా సరే సాహసం తీరా డింభ కానీ పోతాడు లోపలికి. తర్వాత ఏమవుతుంది, గెల్టెన్లోకి వెళ్తాడు వాడు, ఆ మెడకత్రిచ్చే దాంట్లోకి. సరే భయ్, ఏ పిచ్చికంది లోపల నుంచి చెప్తుంది, బెదరకు నేనున్నా, భయం లేదు, పద వెళ్దామంది.
ఇతను కూడా కాస్త ముందు వెనక ఆలోచించకుండా సరే నేను మాట్లాడిస్తాను, నాకు చాలా సమర్థత ఉందన్నాడు. కుర్రాడు కొంచెం జవజవలాడుతూ బాగానే ఉన్నాడు. ఫలానా అదేదే దేశపు రాజకుమారుడు అని తెలుసుకుని రాజుగారు, నాయన జాగ్రత్త, మీ నాన్నకి ఎంతమంది కొడుకులు అన్నాడు. చాలామందే ఉన్నారండి, అయినా కూడా నేను గెలుస్తాను, నాకేం భయం లేదు, మీరు నన్ను రాజకుమార్తె దగ్గరికి పంపించండి అన్నారు. ఆ అమ్మాయిని ఒక సెపరేట్ మందిరంలో ఉంచారు. అమ్మాయి ఎవరితోటి మాట్లాడదు, మాట్లాడడం మానేసింది. 7 ఏళ్ళు అయింది. ఒక ముసలి దాది, చిన్నప్పటి నుంచి ఆ పిల్లని ఎత్తుకు పెంచిన దాది మాత్రమే ఈ అమ్మాయికి సహాయకారిగా ఉంటుంది. ఆ ముసలమ్మాయి ఈ పిల్ల ఉంటున్నారు అక్కడ ఆ బిల్డింగ్లో. ఇంకా ఇతరత్ర పనులు చేసేవాళ్ళంతా పనులు చేసి బొమ్మలాగా వెళ్ళిపోతారు. ఈ పిల్ల ఎవరితోటి మాట్లాడదు, ఎవరేం మాట్లాడి 4 పీక్స్ వచ్చినా సమాధానం చెప్పదు. సరే లోపలికి వెళ్ళాడు. వెళ్ళాక నమస్కారం రాజకుమారి అంటే ఆ పిల్ల అట్లా చూసింది. బాగున్నారా అన్నాడు. ఎందుకు మీరు మాట్లాడటలేదు అన్నాడు. అనేసరికి ఈ పిచ్చిగంది, నువ్వు పని చేయి, నువ్వు అటు ఇటు తిరిగి ఆ రాజకుమార్తెకి అవతల పక్కన ఒక గూళ్ళలాగంటివి కనపడుతుంది కదా, ఆ గూట్లో పెట్టింది నన్ను. తర్వాత గూటితో మాట్లాడుతున్నట్టుగా వేయి వేషం, గూట్లో నుంచి నేను నీతో మాట్లాడతా, నువ్వు ఎంతైనా కవిచ్చు, నేను నీకు సమాధానం చెప్తా అనేసరికల్లా ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పిచ్చుకని అలాగా జేబులోంచి తీసి చెత్తపుచ్చుకున్నాడు. ఈ రాజకుమార్తెని మిమ్మల్ని ఒకసారి పూర్తిగా చూడనివ్వండి అని అటు ఇటు తిరుగుతూ అతని వైపు కూడా చుట్టాల అమ్మాయి వెళ్ళి ఏం చేశాడు, రాజకుమార్తె కూర్చున్న దానికి కాస్త వెనకగా ఉన్న ఒక గూట్లో పిచ్చుకని తోసేసాడు. అది పోయి లోపల కూర్చుంది. మళ్ళీ వచ్చి రాజకుమార్తెకి ఎదురుకుండా నుంచున్నాడు. ఏంటి రాజకుమారి, ఒక మాట కూడా మాట్లాడలేదు. సరే మీరు మాట్లాడకపోతే నా గూటుతోటైనా మాట్లాడతాను, ఏమే గూడు బాగున్నావా అన్నాడు. గూట్లో నుంచి ఆ పిచ్చిక మాట్లాడాడు. చాలా బాగున్నాను అనగానే రాజకుమార్తె అడిలిపోయింది. ఏమిటి, ఎవరు మాట్లాడుతున్నారు? వెనక్కి తిరిగి చూసింది. గూడు గూడు రాజకుమార్తెతో మాట్లాడడానికి వచ్చాను, ఆవిడేమో మాట్లాడట్లేదు, నువ్వైనా మాట్లాడతావు కదా నాతోటి అన్నాడు. అనగానే ఆ గూడుల్లో నుంచి ఆ పిచ్చికి చెప్పింది, ఎందుకు మాట్లాడను, నేను రాజకుమార్తెలాగా వెరిబాగులు దాన్ని కాను, నాకు బోల్డ్ మాటలొచ్చు, బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం మన ఇద్దరం, చెప్పు మీదేం ఊరు, నీకేమొచ్చు అని అడగటం మొదలెట్టింది. రాజకుమార్తె నిర్ఘాంతపోయింది. ఇట్లా 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 చూస్తోంది, ఇద్దరికేసి గూటుకేసి చూస్తోంది. గూట్లో నుంచి మాట్లాడటం వస్తున్నాయో తెలియటం అటు చూస్తోంది. ఇటువైపు తిరిగితే ఇతను మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీదే ఊరంటే మీదే ఊరని. నిర్ఘాంతపోయింది. అయితే రాజకుమారుడు అన్నాడు, అబ్బాయి ఇంతసేపు కబుర్లు చెప్పుకుంటాం, ఏదైనా మంచి కథ వస్తే చెప్పు నీకు అన్నాడు. అనేసరికి అలా గూట్లో ఉన్న పిచ్చుకంది, కథలు రాకపోవటం ఏంటి, నాకు బ్రహ్మాండమైన కథ వచ్చు, నేను చెప్తాను చూడు అని చెప్పి ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకి భలే విద్యలు వచ్చు. పెద్దవాళ్ళిద్దరికి విద్యలు వచ్చు. 3వ వాడు భక్తిపరుడు. పెద్దవాడు ఏంటి, ఏ చెక్కనైనా సరే చక్కటి అందమైన బొమ్మలాగా చెక్కేస్తాడు. ఇంత చెక్కముక్క దొరికితే బొమ్మ చేస్తాడు. 2వ వాడు చక్కటి వస్త్రాలు తయారు చేస్తాడు. వాడు ఏ దారంతోటైనా వస్త్రం చేయగలడు. దారాలు ఏంది, ఇప్పుడు అరటినారతోటి కూడా, అరటినార వస్తుందా, జనపనార, అన్నిటితోటి చేస్తాడు. పత్తితోటే కాకుండా అన్నిటితోటి అందమైన వస్త్రాలు చేయగలడు. 3వ వాడికి ఏవి రాదు, అట్లాంటి పనులు రావు, కానీ వాడు పరమ భక్తిపరుడు. వాడు దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవుడు దిగొచ్చి పనిచేయాల్సిందే, అంత భక్తి వాడికి. అయితే ఒకసారి వీళ్ళు 3 ఏం చేశారు, వేరే ఒక ఊరికి బయలుదేరారు, ఏదైనా జీవిక సంపాదించుకుందామని. వీళ్ళు వెళ్ళే దారిలో వీళ్ళకి చక్కటి నున్నటి పనస చెక్క కనపడింది. అది ఇంత కోడల్లే ఉంది. ఉండేసరికి వీళ్ళు ఏం చేశారు, రాత్రిపూట చీకటి పడ్డాక అక్కడ విడిది చేసి కాలక్షేపానికి పెద్ద అబ్బాయి దాన్ని చక్కగా చెక్కి అందమైన బొమ్మగా తయారు చేశాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరు ఒకళ్ళు మెలకుగా ఉండి ఇద్దరు పడుకోవాలి. పెద్ద అబ్బాయి మెలకుగా ఉన్నాడు, చిన్నపిల్లలు ఇద్దరు పడుకున్నారు, చిన్న కొడుకులు ఇద్దరు. మెలకుగా ఉన్నప్పుడు ఈ పనస చెక్కని నున్నగా చేసి అందమైన బొమ్మను చేసి అక్కడ పెట్టి తన వంతు అయిపోయాక పెద్ద అబ్బాయి నిద్రపోయాడు. 2వ అబ్బాయి మెలకు వచ్చింది, వాడికి మెలకుగా కూర్చున్నాడు. తమ్ముడికి అన్నయ్యకి కాపలా కాస్తూ ఈ అందమైన బొమ్మను చూసి, బొమ్మకు బట్టలు లేవని, సమీపంలో ఏవో నారున్న చెట్లుంటే ఆ నారంతా తీసుకొచ్చి దాంతో చక్కటి వస్త్రం అల్లి ఈ బొమ్మకి చుట్టబెట్టాడు. ఇంకో 2 గంటలు అయిపోయాక 2వ అబ్బాయి పడుకుని నిద్రపోయి తెల్లవారుజామున 3వ వాడు మెలకుగా కూర్చున్నాడు. అన్నయ్యలు ఇద్దరికి కాపలా కాస్తూ ఆ బొమ్మను చేత్తో కూర్చుని, దేవుడా ఎంత అందమైన బొమ్మ, ఎంత చక్కటి ముక్కు, ఎంత చక్కటి మూతి, ఎంత అందమైన మొహం, ఎంత బాగుంది కదా, ఇంత బాగున్నా ఈ పిల్లకి ప్రాణం వస్తే ఎంత బాగుంటుందో అని దైవ ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాడు.
తెల్లవారేసరికి బొమ్మ కాస్త అమ్మాయి అయిపోయింది ఓ అని చెప్పింది పిచ్చుక. బొమ్మ కాస్త అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు చెప్పు, 3 అబ్బాయిలు ఉన్నారు. ఒకడు చెక్కాడు, ఇంకోడు వస్త్రాలు ఇచ్చాడు, మూడోవాడు ప్రాణం ప్రాణం పోసాడు. పోసాడు. ఈ 3లో ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. ఉమ్. అడిగేసరికల్లా రాజకుమార్తె కూడా కథ అంతా వింటోంది. మరి రాకుమారుడు అన్నాడు, ఏముంది ఆ బొమ్మని చెక్కింది వాడెవడో వాడే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అనేసరికల్లా ఈ గూడుంది, అలా ఎలాగా, బొమ్మని చెక్కితే మాత్రం దానికి అందమైన బట్టలు కట్టి దాని సౌందర్యాన్ని పెంచిన వాడెవడు, రెండోవాడు చేసుకోవాలి అంది. అనగానే ఈ రాజకుమార్తె శివాలను వచ్చి గడిది గుడ్డేం కాదు, దానికి ప్రాణం పోసింది మూడోవాడు, వాడు చేసుకోవాలి పెళ్ళని మాట్లాడేసి అనగానే బయట నుంచి ఆ ముసలమ్మ బయట కూర్చుని ఉంది. ఈ కథ అంతా ముసలమ్మ కూడా ఉంటుంది. అమ్మో మా చిన్నరాణి మాట్లాడిందని పరుగులు పెట్టేసరికి రాజుగారు అందరు వచ్చేసారు. ఏమబ్బాయి మా అమ్మాయి మాట్లాడిందా అని అడిగాడు. మాట్లాడిందండి అన్నాడు. ఈ అమ్మాయి ఏంది, అంత అబద్ధం, నేనేం మాట్లాడలా అని చెప్పింది. ఎప్పుడైతే ఈ దాది చిన్నరాణి మాట్లాడింది అనగానే అమ్మాయి ఇట్లా నోటి మీద చేసుకుని కూర్చుంది. ఇంకా మాట్లాడకుండా ఉందామనుకుంది. మాట్లాడింది అని కవించేసరికల్లా అబ్బే నేను మాట్లాడలేదు. రాజుగారు పెళ్ళ నవ్వాడు. నీ కంఠం అందరూ వినేశారు అని చెప్పి, భలే ఎత్తేసావు, ఇంత తెలివితేటలు నీకు ఎట వచ్చాయి అని అడిగితే, నీ తెలివితేటలన్నీ నా ఒకడవే కాదండి, నాకు నేను ఈ గూటుతో మాట్లాడే, ఈ గూట్లో ఉన్నాయి తెలివితేటలన్నీ అని చెప్పాట రాజకుమారుడు. ఓహో. అప్పుడు పిల్ల చెప్పింది, అవునా అన్న, గూట్లో నుంచి ఎవరో మాట్లాడారు అని చెప్పింది. గూడే మాట్లాడిందంటే ఆ గూట్లో నుంచి ఇట్లా పిచ్చిగా బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి అలా ఆశ్చర్యపోయారు, ఇది ఏమిటి అని. ఈ రాజకుమార్తె ఒకరోజు ఒక గూని మంత్రగత్తెను చూసి గూనిగా ఉందని వెక్కిరిచ్చింది. అందుకని నోరు మూతపడిపోవాలని ఆవిడ శాపం పెట్టింది దీనికి, ఈ పిల్లకి. అందుకని పిల్లకి మాటలు పోయినాయి కానీ ఈ మంత్రగత్తె వల్లే ఈ పిచ్చిక కూడా మాటలు వచ్చినాయి పిచ్చికి. అదేం చేసింది, ఇక్కడికి వచ్చి ఈ ప్రాణం లేని దాంతో గూటుతోటి కదా మాట్లాడుతుంది, అందులో పిచ్చుకుందని పిల్లకి తెలియదుగా. ఆ ప్రాణం లేని వస్తువుతోటి మాట్లాడడం వల్లే దీనికి మళ్ళీ ఆ శాపం పోయిందనమాట. పిచ్చికి తెలుసు ఆ కిటుకు, అందుకని అది లోపలికి వచ్చింది. సూపర్. దాంతో ఈ మంత్రగత్తె వేసిన మంత్రకట్టు విడిపోయి 7 ఏళ్ల నుంచి మాట్లాడిన రాజకుమారి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టేసరికి ఆ గ్రీకు దేశపు రాజకుమారుడికి ఇచ్చి ఈ ఇంకో గ్రీకు దేశపు రాజకుమార్తెని పెళ్లి చేశారు. అది కంచికి మనం బాగుందండి. నమస్తే. నమస్తే.